అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నాగమనండి. ఏం చేస్తారమ్మా? అటుకెళ్ళ బండి అండి. ఏంటి మరి ఎలా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది పరిపాలన చంద్రబాబుది, ఎలా ఉంది అసలు? మచ్చలేని పరిపాలన, సూపర్ పరిపాలన. ఆ, అది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఉమ్. అంటే ఎలా ఉందంటారు? ఎలాగుండేదండి? సూపర్ నెంబర్ 1 పరిపాలన అండి. ఇంకెందుకంటే మంచి పరిపాలన ఎవరు కోరుకుంటారు? ఎందుకంటే మంచి ముఖ్యమంత్రిని ఎవరైనా కోరుకుంటారా? జగన్ వచ్చాడు 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశాడు? అభాగ్యుల మీద, అన్యాయుల మీద కోడికత్తి కేసులు, గులకరాలు కేసులు, స్టీల్ డెవలప్మెంట్ కేసులు, దాచుకోవటం తప్ప ఏమన్నా చేశాడా? ఈరోజు పరిపాలన ఇంత పచ్చగా రాష్ట్రం బాగుందంటే చంద్రబాబు దయా మాకు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన అందరూ గమనిస్తున్నారు. ఈసారి స్థానిక ఎలక్షన్స్లో గట్టి బుద్ధి చెప్తారు చంద్రబాబుకి అంటా ఉన్నారు. మరి స్థానిక ఎలక్షన్ అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినాయి? అంత పెద్ద ఎలక్షన్లకే నీకు బతుక్కి 11 సీట్లు వస్తే ఏంటి కార్పొరేషన్ ఎలక్షన్ నువ్వు గెలుస్తావని ఎలాగనుకుంటావా? పబ్లిక్ పరీక్షలో పాస్ అవ్వలేకపోయాము. యూనిట్ టెస్ట్ పరీక్ష ఎలా పాస్ అవుతావు? పబ్లిక్ ఇదే పాస్ అవుతేనే కదా యూనిట్ టెస్ట్ పాస్ అవుతావు. అదే లేదుగా బతుకు, నీకు ఈ బతుకు ఎలాగొస్తుంది? అంటే ఎక్కడ చూసినా సార్ రాక్షస పాలన నడుస్తూ ఉంది, అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు నార్మల్ పీపుల్స్ పట్ల అని చెప్పి అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డికి మెంటల్ వచ్చిందండి. ఆడికి ఏం చేయాలో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి. దానివల్ల ఆయనకి మంచి పరిపాలన కాకుండా పోతుంది. ఆయన చేసే పరిపాలన అయితే కమ్మగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దోసుకోవటం, రిచుకోవటం, ప్యాలెన్స్లు కట్టుకోవటం, కోడికత్తులు కేసులు పెడతాం, రాడ్లతో పొడిపెత్తటం, అవి అయితే బాగుంటుంది. రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? అలాగే మాట్లాడతారు. అంటే నా ప్రభుత్వంలో అన్ని డెవలప్మెంట్ చేశాను, కంపెనీస్ తీసుకొచ్చాను, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాను, కానీ చంద్రబాబు అన్నీ ఏదో చెప్తా అన్నాడు కానీ మొత్తం మోసం చేయడం తప్ప ఏం లేదని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నీ పరిపాలన ఏం పథకాలు ఇచ్చారో ఒకసారి లిస్టు రాసుకొచ్చి ప్రజలకు చూపించమానండి. లిస్టు రాసుకొచ్చి ప్రజల్లో చూపించమానండి. మేమేం చేసామనేది ప్రజల్లో చూపిద్దాం. విద్యాశాఖ మంత్రి ఉద్యోగాలే తెచ్చాడు, విద్య బాగా నేర్పిస్తున్నాడు, డ్రెస్సులు బాగున్నాయి, దొక్కా సీతమ్మ పథకం, భోజనం ఎంత బాగుంది, అన్నా క్యాంటీన్ భోజనం బాగుందా బాగాలేదా? మనకి ఈ రోజున ఆటో వాళ్ళకి 15,000 ఇస్తున్నాడా? నువ్వు ఇచ్చావు 15,000? చెప్పమానండి. అమ్మఒడి 4 పిల్లలు ఉంటే ఇది ఒకరికి ఇచ్చావు, ఈయన 4 ఉంటే 4కి ఇస్తున్నాడు, నువ్వెందుకు ఇవ్వలేదు 4కి? అదే నీ పరిపాలన, అదే నీ రాజకీయం. నువ్వు దోసుకోవటం తప్ప దేనికి ఉపయోగపడవు. అంటే వైసీపీ వాళ్ళందరినీ కూడా రెడీ అవ్వండి, మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటమ్మా యుద్ధం అంటున్నారు? ఏంటి యుద్ధం అంటే? వాళ్ళ గొడ్ల పార్టీ కదండి. గొడ్డలో కట్టులు తీసుకొని వస్తారన్నమాట, నరకటానికి, వేసేయటానికి. ఎందుకంటే బాబాయిని వేసేసాడు కదా, ఓమన్నని గుడివాళ్ళలో పొడిపించారు కదా రాడ్డుతో, ఇంతలో రాడ్డుతో పొడిచారు కదా. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ గులకరాయి కేసు పెట్టించాడు, అక్కడికి వెళ్ళాడు, కోడికత్తులు కేసులు పెట్టారు. ఈ తప్ప ఏమన్నా ఉన్నాయా? అదే వాళ్ళ పరిపాలన, గొడ్డల పరిపాలన. గొడ్డలతో నరకటాలు, దోసుకోవటాలు, దాచుకోవటాలు అవి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, ఏది చేయడానికన్నా దిగజారిపోతాడు, కానీ మనందరం దానికి సిద్ధంగా మొత్తం బలంగా మనం క్రియేట్ చేయాలి స్థానిక యాక్షన్స్ అని చెప్పి అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు బలహీనత అవుతాడా? దేనికి బలహీనత? దిగజారి ఎందుకు పోతాడు? దిగజారి ఎందుకు పోవాలి? అంత మగోడతనం ఉన్నాడు. 150 సీట్లు అట్టొచ్చినాయి మాకు. దిగజారిపోయడం అయితే 150 సీట్లు మాకు రావు కదండి. ఇప్పుడు నువ్వు 157 సీట్లతో గెలిచావు. ఈరోజు నీ బతుక్కి 11 సీట్లు, ముష్టి 11 సీట్లు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఇచ్చారంటే నీ బతుకేంటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. అమ్మా ఏంటి సామాన్యుల పట్ల ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అసలు? సూపర్గా ఉందండి. అభాగ్యులు బతుకుతున్నారు, పేదోడు బతుకుతున్నాడు. అన్నం లేకపోతే అన్న క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి 1 గ్లాసు మంచినీళ్ళు తాగి బతుకుతున్నారండి. ఏంటి అన్నా క్యాంటీన్ ఒక్కొక్క క్యాంటీన్కి వచ్చి 1000 మంది భోజనం చేస్తున్నారండి. ఈరోజు ఇంట్లో వండుకోకపోయినా అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా 5 రూపాయలు ఇస్తే అన్నా క్యాంటీన్కి వెళ్ళి అన్నం తింటున్నారు. ఈరోజు భోజనం కొనాలంటే 100 రూపాయలు. ఏంటి అభాగ్యులు కాడ 100 రూపాయలు లేక అన్నా క్యాంటీన్లో అన్నం తింటున్నారు. చంద్రబాబు నాయుడికి దండం పెట్టుతున్నారే కానీ తిట్టిన వాళ్ళు ఎవరు లేరండి, జగన్మోహన్ రెడ్డి తప్ప. ప్రజలంతా చూస్తూ ఉన్నారు పరిపాలన విషయం. గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల పాలనకి తేడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు. గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటమ్మా గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల పాలనకి తేడా ఏం చెప్తారు అసలు మీరు? వాళ్ళ పరిపాలనలో లిక్కర్ స్కాము, వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ, కోడికత్తి కేసులు, గొడ్డలో నరకటం వాళ్ళ బాబాయిని, వాళ్ళ పరిపాలన అది. మా పరిపాలన అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం,
ఏంటి పని లేని వాళ్ళకి పని చూపించడం, విద్య లేని వాళ్ళకి లోకేష్ బాబు విద్య చూపించడం. ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు. మా పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళ పరిపాలన దుష్ట పరిపాలన, దరిద్రపు పరిపాలన. మా పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన సూపర్ పరిపాలన, నెంబర్ 1 పరిపాలన ఆంధ్ర రాష్ట్ర దేవుడు చంద్రబాబు నాయుడు. అమ్మ, ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత అసలు ఏమీ చేయట్లేదు, అసలు సరిగ్గా స్కూల్స్ కూడా విధానం పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నారు విద్యాశాఖ మంత్రి గురించి. ఏం చెప్తారు మరి? అన్నోళ్ళ నోట్లలో సీసం పోసి కుక్కుతానమాట. ఆ మాట అంటే విద్యాశాఖ మంత్రిని. ఈరోజు పిల్లలు ఇంత డిసిప్లిన్గా కడుపు నిండా అన్నం తిని ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి, నిండుగా ఉండారు. ఏ ఇల్లు చూసినా నిండుగా ఉంది. మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు దయ వల్ల మా పిల్లలు చక్కగా చదువుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. లోకేష్ బాబుని అంటే మాత్రం మర్యాద ఉండదు జగను. ఎందుకమ్మా జగన్ పేరు కోపం వచ్చేస్తుందండి మీకు? ఏమండి, మేము పడ్డామండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. చాలామంది పడ్డామండి. వైసీపీ పరిపాలన మేము చాలా పడ్డాం. చెప్పుకోలేము ఇప్పుడు. ఆ రోజు ఈ రోజున ఏం కదిలిస్తే మా మీద కేసులు పెడతారని మేమేం మాట్లాడకుండా మెదలకుండా కూర్చున్నాం. మా బండికి జెండాలు కూడా కట్టారు, అయినా నేనేం మాట్లాడాలి. ఎందుకంటే ఏదన్నా అన్నాం అనుకో కేసు పెట్టేస్తారు. అది వాళ్ళ పరిపాలన ఏంటంటే కత్తులతో పొడవటం, కేసులు పెట్టడమే పరిపాలన వాళ్ళది. ఇది ఇప్పుడేముంది, అబాగ్యులు ఏమీ లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ఎవరు వాళ్ళు తింటున్నారు, ఏంటి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కేసులు లేవు, గీసులు. ఎవరి మీద కేసు పెట్టాం మేము? ఎవరి మీద? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేస్తే కేసు, కూర్చుంటే కేసు, నుంచుంటే కేసు, ప్రతి వాళ్ళ మీద కేసులు పెడతా ఉండండి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాయని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. మీరు ఉత్తత కేసులు పెడుతున్నారు, మేము ప్రూఫ్లతో సహా కేసు పెడతాము. మొన్న ఒక అతను స్కూటర్ గుద్ది చచ్చిపోయాడు. చచ్చిపోలేదా? నువ్వు 45 సంవత్సరాలు నువ్వు చచ్చిపోవచ్చుగా, నీకు వయసు అయిపోయిందిగా. 18 సంవత్సరాల కుర్రోడు 45 ఏళ్ళ ముసలోడిని బైక్ గుద్దితే చనిపోయాడు, 45 ఏళ్ళు. మరి నీకు 45 ఏళ్ళు ఉందిగా, నువ్వు చచ్చిపోవచ్చుగా. నీకు ఇది లేదు, లైఫ్ లేదు ఇక నీకు. ఆయనకి ఎలాగో లైఫ్ లేదు, నీకు కూడా లైఫ్ లేదు. అంటే మీరు గుద్దుతూ ఉంటే మేము చచ్చిపోతూ ఉంటే మరి ఎవరిని ఎత్తుని చేస్తారు మీరు కేసులు? అంటే మీరు గుద్దేసి చంపేస్తారా జనాల్ని? అని మీ బాబాయిని కూడా అలాగే చంపేసావుగా. ఆ లెక్కకొస్తే అలాగే నువ్వు కూడా చచ్చిపోయి ఎందులో గొంతులో దూకి. నీకు వయసు అయిపోయింది, నీకు బతికే అర్హత లేదు, రోడ్డు మీద తిరిగే అర్హత కూడా లేదు. ఇక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి అంటున్నారు. ఏంటమ్మా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా స్థానిక ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీలో కానీ? ఆడ బతికి ముందు ప్రజల్లోకి రమ్మను, ఇంటింటి డోర్ టు డోర్ చేసుకోమను. దమ్మున్న మగోడు అయితే ఎవడైనా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ముఖాన్ని ఉమ్ములు, చెప్పులు, చేటలు తప్ప ఏమి వేయరు. అదేంటమ్మా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మేట్ల. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా జనం వస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడికి వస్తున్నారు? 10 మందిని తెచ్చుకోమనండి. ముందు ఒక 10 మందిని జగన్ వెనకాల ఉండమనండి, అప్పుడు నమ్ముతాం మేము. ప్రజలు ఎవరు లేరు, ఉండరు కూడా. అసలు నీకు ఎవరు రాను కూడా రారు. వచ్చుంటే నీ బతుకు 11 సీట్లు రావు ముఖ్యమంత్రికి.